పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో పార్టీ పెట్టినప్పటి నుంచి, పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీతోటే ఎలాంటి పదవి ఆశించకుండా పార్టీ కోసం పనిచేసే నాయకుడు రామూర్తితో ఉన్నాము. చెప్పండి అన్న, రీసెంట్గా చూసుకుంటే అటు కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు, విచారణకు హాజరయ్యారు. హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు, విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఏసీబీ కూడా కేటీఆర్కి గతంలో నోటీసులు ఇచ్చింది, విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు మళ్ళీ విచారణకు హాజరవ్వడం జరిగింది. సో కేటీఆర్ విచారణకు హాజరవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? కుట్రపూరితంగా ఏదైతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే అసలు రాష్ట్రంలో ఎవరిని మొదలు అరెస్ట్ చేయాలంటే వాస్తవంగా రేవంత్ రెడ్డి బ్రదర్స్ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక సూసైడ్ నోటు. ఎందుకంటే చూడండి, రేవంత్ రెడ్డి సొంత ఊర్లో వాళ్ళ మాజీ సర్పంచ్ సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. మరి ఏం నడుస్తున్నది? పోలీసులు ఎవరకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు? తిడితేనే అరెస్ట్ చేస్తారంటే ఈ ప్రెక్స్ ఏదైతే ఇప్పుడు 700 కోట్ల లాభం రాష్ట్రానికి వచ్చిన దాంట్లో విచారణలు ఉంటాయి. సూసైడ్ నోట్ రాసి అన్నదమ్ముల పేరు రాసి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ జైలు నుంచి చచ్చిపోతా అంటే ఇంతవరకు అరెస్ట్ చేసిన వాళ్ళు లేరు. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మరి వీళ్ళను ఏం అడ్డం పడుతుంది? ఎవరు అడ్డం పడుతున్నారు? ప్రభుత్వం అడ్డం పడుతుందా? రేవంత్ రెడ్డి అడ్డం పడుతుందా? లేకపోతే ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి బ్రదర్సా, రేవంత్ రెడ్డా, ఇంకెవరు? అంటే చట్టం ఎవరు చుట్టమైంది? ఇప్పుడు చట్టం ఎవరు చుట్టమైంది? ఇప్పుడు ముఖ్యమంత్రి బ్రదర్స్ ఏదైతే ఒక మాజీ ఏదైతే సర్పంచ్ చనిపోవడానికి కారణమవుతారో సర్పంచ్ని కూడా ఏదైతే ఇంత చేసినా కూడా కనీసం అరెస్ట్ చేయరు, ఏం చేయరు. వాళ్ళ బ్రదర్స్ని ఫ్రీగా వదిలిపెడతారు. ఇది ఎక్కడి పరిపాలన? ఎవరి కోసం వచ్చిన పరిపాలన? 6 గ్యారెంట్ల పరిపాలన అంటే కనీసం పంచప్రాణాలకు కూడా గ్యారెంటీ లేని పరిపాలన ప్రజలకు. ఇప్పుడు కేటీఆర్ విచారణకు వెళ్లే ముందు మీడియాకు అడ్రస్ ఇవ్వడం జరిగింది. నేను గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యాను తెలంగాణ కోసం, నాకు ఈ అరెస్ట్ లెక్క కాదు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అవుతే మీ పార్టీ పరిస్థితి ఏంటి? అరెస్ట్ ఎందుకు అవుతారంటే ఏ కారణంతో చేస్తారు? ఒకటి ఏంటంటే 55 కోట్లు ఏదైతే మేము ఏదైతే ఈ ఫార్ములా ఈ రేస్కి ఇచ్చినామో, ఫార్ములా ఈ రేస్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే వాళ్ళు మనకు భాగస్వాములు ఉండో వాళ్ళకి ఇవ్వడం జరిగింది, అంతే తప్ప కానీ దాంట్లో పెద్ద ఏం జరగలేదు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతుందన్న వార్తలు వస్తున్నాయి. సో మొదటగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్ ఎన్నికలు, తర్వాత హైదరాబాద్ సంబంధించి జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. మీ పార్టీకి అంటే మీ పార్టీ ముఖ్య నాయకులు ఇలా విచారణలు ఎదుర్కొంటుంటే మీకు దెబ్బపడే అవకాశం లేదా? 2 సంవత్సరాల నుంచి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు నోటిఫికేషన్ లేషన్ లేదు. ఇగో రేపు ఓసీ రేపురా అన్నట్టు ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికలపై మిన్నవేషాలు వేసుకుంటా ఈ ప్రభుత్వం చేస్తున్నది మనం చూస్తున్నాం. గ్రామాల్లో పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. పారిశుద్ధ్యం లేదు, అదేవిధంగా పరిపాలన లేదు. ఈరోజు మనం పేపర్లో కూడా చూసినాం, ట్రాక్టర్ల డ్రైవర్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఏదైతే గ్రామాల్లో పరిపాలన ఉంటేనే సర్పంచ్ అదేవిధంగా వార్డు మెంబర్ ఉంటే సెంట్రల్కి సంబంధించిన ఫండ్స్ వస్తాయి. అవి కూడా రావట్లేదు. దాదాపు 8-9 నెలల నుంచి అవి కూడా రావట్లేదు. కనీసం ఒక లైట్ బుక్ చేసేటోళ్ళు లేడు. కనీసం వాటర్ గేట్ వాల్ పోతే గేట్ వాల్ కూడా రిపేర్ చేసేటోళ్ళు లేడు. పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. వీళ్ళు ఎందుకు వచ్చిల్లో ఏ విధంగా వచ్చిల్లో అసలు ఎవరికి అర్థం అవ్వట్లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం అంటే ఈ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే 7.5 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిపోయారు, ఎన్నో స్కాములు చేసిరు. అవన్నీ ప్రజల పైసలు మేము చూస్తూ కామ్గా ఎందుకు ఊకుంటాం? ఖచ్చితంగా కుంభకోణాల స్కామ్లు బయట పెడతాం. ఆ అప్పులు ఎందుకు చేశారో ఆ వివరాలన్నీ అడుగుతామని చెప్తుంది ప్రభుత్వం. 7.5 కోట్లు అనేది అబద్ధం. ఎందుకంటే మేము ఆర్బీఐ అదేవిధంగా కాగ్ లెక్కలు కూడా అసెంబ్లీలో బయటపెట్టడం జరిగింది హరీష్ అన్న గారు. ఎందుకంటే 4.5 కోట్లకు దగ్గర మేము అప్పులు చేసినాం. అప్పులు చేసిన వాటికి ప్రతిదీ మా దగ్గర లెక్క ఉన్నది. మేము అప్పులు చేసినాం, మెడికల్ కాలేజీలు కట్టినాం, మేము అప్పులు చేసినాం, అదేవిధంగా సమీకృత కలెక్టరేట్లు కట్టాం, మేము అప్పులు చేసినాం. ఖచ్చితంగా ఏదైతే గ్రామాల్లో అదేవిధంగా నగరాల్లో అభివృద్ధి చేసినాం, ప్రాజెక్టులు కట్టినాం. మీరు చేసిన దానికి ఏం చేసిళ్ళు? నేనేమంటున్నా, మీరు వచ్చిన కాంచెలు 18,500 కోట్లు రాష్ట్ర ఆదాయం అంటున్నారు కదా, అదే 3,33,000 కోట్లు అయింది. అదేవిధంగా మీరు తీసుకొచ్చినప్పుడు 1,60,000 కోట్లు, ఇవి 2 కలిపితే 5 లక్షల కోట్లు. ఈ 5 లక్షల కోట్లతో ఏం చేసిళ్ళు? ఎదవా అని అడుగుతున్నా. తప్ప? నేనేమంటున్నా, వెదవా అంటున్నా. 5 లక్షల కోట్లతో ఏం చేసినావు? ఎదవా అంటున్నా. తప్పు లేదు కదా. నువ్వు చూపెట్టు, అసెంబ్లీ పెట్టు, అదేవిధంగా నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేసి 5 లక్షల కోట్లకు సంబంధించి నువ్వు తీసుకొచ్చిన అప్పు, అదేవిధంగా ఏదైతే 18,500 కోట్లు ప్రతి నెలకు వస్తుందో ఇది 3,33,000 కోట్లకు సంబంధించిన మొత్తం లెక్కలు బయటపెట్టు. అంతే తప్ప కానీ మొత్తం టైం పాస్ రాజకీయం చేస్తాం, వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, అయిపోయి రాష్ట్ర ప్రజలను ఏదైతే బఫులు చేయడం తప్ప ఇక్కడ ఏం జరిగేది లేదు.